ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న సమయంలో అనుకోకుండా ఈ సీరియల్ ఎండ్ అవుతుంది అంటూ టీం వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇంకా గుప్పడంత మనసు సీరియల్ అయితే ఎండింగ్కి అయితే వచ్చేసింది. రిషి వస్తారా అంటే ప్రేక్షకులకి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వాళ్ళు మిస్ అవుతున్నామంటూ పోస్టుల మీద పోస్టులు, అసలు సోషల్ మీడియా మొత్తం కూడా అసలు చాలా బాధతో నిండిపోయి వాళ్ళకి సంబంధించిన వీడియోస్, పిక్స్ ఒకటి కాదు, జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంది ఏంటి అన్ని వీడియోస్ రూపంలో వాళ్ళకి నచ్చినట్లుగా వీడియోస్ క్రియేట్ చేస్తూ పెడుతూ ఉన్నారు ఫ్యాన్స్ అయితే ఈరోజు రిషి తన సోషల్ మీడియాలో ఈరోజు నేను ఒక న్యూ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను, నా లైఫ్లో నా సెకండ్ స్టెప్ ఏంటి నేను త్వరలో చెప్పబోతున్నాను, దాని ఎడిషన్ ఏంటో చెప్పబోతున్నానంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వదిలేశారు. ఆఫ్టర్నూన్ ఆ విషయం చెప్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆఫ్టర్నూన్ 1:30కి చెప్తానంటూ ఆయన ఎప్పుడు చెప్తారా అని ప్రేక్షకులందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకి తను ఏం చేయాలనుకుంటున్నారో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అదే మనందరికీ గుడ్ న్యూస్. ఆ ప్రాజెక్ట్ని తెలుగు, కన్నడలో కూడా ఆయన చేయబోతున్నారు. అంతేకాకుండా తన పేరుని ముఖేష్ గౌడ, నిహార్ ముఖేష్గా తన పేరును మార్చుకుంటున్నట్టు కొత్త స్క్రీన్ నేమ్ అదే అంటూ తను అనౌన్స్ చేయడంతో పాటు తన కొత్త ప్రాజెక్ట్ పేరు ప్రియమైన నాన్నకు అనే పేరుతో కూడా చెప్పడం జరిగింది. తెలుగులో ప్రియమైన నాన్నకు, తమిళంలో వచ్చి తిదరూప కందయవరిగా అనే పేరుతో ఏదో ఉంది కన్నడలో, అది నాకు క్లియర్గా అయితే అర్థం అవ్వడం లేదు. కానీ ఈ ప్రాజెక్ట్ అనేది తెలుగు, కన్నడలో కూడా ఖచ్చితంగా వస్తుంది. సమ్మర్ 2025లో వస్తుంది సూన్ అంటూ పెట్టడం జరిగింది. అదే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మనందరికీ షేర్ చేసిన గుడ్ న్యూస్. అంతేకాకుండా గుప్పడంత మనసు సీరియల్లో రిషి పాత్రగా ముగిసిపోయిన తన కొత్త పాత్రలో మీకు కనిపిస్తూనే ఉంటానని చెప్పడానికి కూడా కారణం ఇదే. అందుకే ఈరోజే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ప్రేక్షకులందరికీ కూడా చాలా గుడ్ న్యూసే. ఎందుకంటే రిషిగా ఆయన పాత్ర ముగిసిపోయిందని బాధపడుతున్న వాళ్ళకి మరో కొత్త పాత్రతో తను మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.